నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ రేఖ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. సచివాలయంలో కూడా జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ గోవర్ధనమ్మ, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే గ్రామ సొసైటీ దగ్గర సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, పెద్దస్వామి గ్రామ రైతులు జాతీయ జెండా ఎగరవేశారు. అలాగే స్కూల్ పిల్లలకి పెన్స్, గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమంలో నిత్యం సేవలు అందిస్తున్న వారికి శాలువాలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం అందరము కృషి చేయాలి. అండ్ డిపార్ట్మెంటల్గా కూడా, మన డిపార్ట్మెంటల్గా కూడా ఇది కూడా అంటే అందరూ రకరకాల మనుషులతో రకరకాల ప్లేస్మెంట్ వస్తాం, రకరకాలుగా ఉంటాం. కానీ యూనిటీ డైవర్సిటీ అని కానీ, యూనిటీ ఇంటిగ్రిటీ కానీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు సక్సెస్. ఫ్లాగ్ పట్టుకోండి. Attention, candidates. Attention. National anthem. రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎంపీటీసీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఇక్కడ అందరికీ తెలిసినది ఇక్కడ చిన్నపిల్లల దగ్గర అయితే చెప్తాం గణతంత్రం గురించి. మనకు 1945 ఆగస్టు 47 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వస్తే మన రాజ్యాంగాన్ని ఎందరో గొప్ప వ్యక్తులు, బిఆర్ అంబేద్కర్ కానీ, దాంట్లో బాబు రాజేంద్ర కానీ, అందరూ గొప్ప వ్యక్తులందరూ కలిసి మన రాజ్యాంగాన్ని రూపకల్పన చూసుకునే రోజే ఈ గణతంత్ర దినోత్సవం. కాబట్టి మనకు కులమతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగల్లో ఇదొక రెండోది. కాబట్టి అందరికీ ఈ గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక మాట్లాడవచ్చు. అందరి స్థాపితులకు ప్రత్యేక ధన్యవాదములు. వాళ్ళు ఎందుకంటే మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న సన్మానం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. పవన్ గారు బాగా లేట్ అయింది, ఏమని పోద్దండి. నేను శత్రు నాయక్. నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎలాడి. ఇక్కడ